హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేడవాప్స్ తెలుగు ఛానల్. నేను మీ ప్రవీణ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈ రోజు వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక ఫ్రెషర్ లాగా ఏ క్లౌడ్ మనం ప్రిఫర్ చేయాలి, మనం జీసీపీ నేర్చుకోవాలా, మనం అజ్యూర్ నేర్చుకోవాలా, మనం AWS నేర్చుకోవాలా. చాలా మంది చాలా రకాలుగా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. అలాంటి మూమెంట్ లో ఒక ఫ్రెషర్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి భయ్యా, నువ్వు నాకు చెప్తావా, భయ్యా నువ్వు నాకు చెప్తావా, అసలు ఏ క్లౌడ్కి వెళ్ళాలి? ఓకే, నేను AWS చూస్ చేసుకుంటే నాకు కొంచెం ఒక 3-4 సర్వీసెస్ అర్థమవుతున్నాయి, కానీ ఆ తర్వాత నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అలానే నేను అజ్యూర్ నేర్చుకున్నాను, అజ్యూర్ అసలు యూఐఏ బాగాలేదు, జీసీపీ జీసీపీ బిల్లింగ్ ఎక్కువ. సో ఇలాంటి డౌట్స్ అన్ని కూడా మీ మైండ్ లో ఉంటాయి కదా. నేను ఈ రోజు ఈ వీడియోతో నెక్స్ట్ 10 minutes లో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. అంటే ఎలాంటి డౌట్ లేకుండా మీరు నెక్స్ట్ ఫ్రీగా, అంటే మీరు ఒక ఓపెన్ మైండ్ తో మీరు ఒక క్లౌడ్ సెలెక్ట్ చేసుకోవడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను ఈ రోజు ఈ వీడియోతో. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఒక లైక్ వేసుకోండి వీడియోలో, అలాగే కామెంట్ చేయండి మీరైతే ఈ వీడియో చూడక ముందు ఏ క్లౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేశారో, ఏ క్లౌడ్ అయితే నేర్చుకుంటున్నారో. ఈ వీడియో తర్వాత మీ పర్సెప్షన్ ఏంటి, మీ థాట్ ప్రాసెస్ ఏంటి ఒక పర్టికులర్ క్లౌడ్ ని తీసుకుంటే. ఓకేనా? సో థ్యాంక్స్ అలాట్ అండి, మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 3.8K సబ్స్క్రైబర్స్ కి అయితే రీచ్ అయిపోయాము. మీరు చూపించిన లవ్ కానీ, మీరు చూపించిన కమెంట్ సెక్షన్ లో ప్రేమ కానీ చాలా చాలా ఎక్స్ట్రాఆర్డినరీ అండి. థ్యాంక్స్ అలాట్ టు ఈచ్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్. అండ్ అలానే చాలా మంది చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంచి కాంటెంట్ ఇప్పుడు వస్తున్నాయి. ఓకేనా? నేను రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే అయినా సరే, సాటర్డే ఏ టైం ఈరోజు? సాటర్డే 23 March 4:41 PM అవుతుంది. రికార్డ్ చేస్తున్నాను. వీకెండ్ అయినా సరే మీకోసం ఒక వీడియో చేసి రికార్డ్ చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో ఏ పారామీటర్స్ మీద నేను ఈ అజ్యూర్, AWS, జీసీపీని డిఫరెన్షియేట్ చేస్తున్నాను నేను కొన్ని చెప్తానండి. ఓకేనా? నా ఎక్స్పీరియన్స్ ప్యూర్లీ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. నేను ఏవైతే కంపెనీస్ లో ప్రాజెక్ట్స్ వర్క్ చేశానో, ఇన్ఫోసిస్ లో ప్రాజెక్ట్ లో చేశానో, 3 projects లో చేశాను. అది కూడా రెజ్యూమే ఇచ్చాను నేను తెలుగు ఛానల్లో, మీరు చూసుకోవచ్చు. అలానే వెరజాన్ లో కూడా ప్రాజెక్ట్స్ లో వర్క్ చేశాను, 2 projects లో వర్క్ చేశాను. అలానే వాల్మార్ట్ లో కూడా 1 project లో వర్క్ చేశాను. ఓకేనా? సో ఈ 3 companies లో నాకు ఏ టాస్క్స్ ఇచ్చారు, ఎలాగ నేను ఓవర్కమ్ చేశాను, ఎలాగ ప్రాజెక్ట్స్ నేను నేర్చుకుంటున్నానో అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో ఫస్ట్ థింగ్, నా ఇన్ఫోసిస్ జర్నీని తీసుకుందాం. ఇన్ఫోసిస్ లో ఏంటంటే ప్యూర్లీ AWS ఉండేదండి. AWS ఎందుకంటే AWS వచ్చేసి మార్కెట్ లో బూమింగ్ లీడర్. ఇది ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే 2012-13 లో చాలా కంపెనీస్ క్లౌడ్ వైపు షిఫ్ట్ అవ్వాలనేసి ఆన్ ప్రైమ్ సర్వీసెస్ అన్ని క్లౌడ్ మైగ్రేట్ చేసుకొని AWS అప్పట్లోనే ఫస్ట్ వచ్చింది కాబట్టి AWS ని ప్రిఫర్ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే దాదాపు 10-12 years స్పాన్ లో AWS అనేది చాలా బెటర్ సర్వీసెస్ ఇస్తుంది యాజ్ కంపేర్డ్ టు అదర్ క్లౌడ్స్. అలానే మీరు చూసుకున్నట్లయితే AWS UI నాకు చాలా ఇష్టం. నాకు పర్సనల్ గా AWS UI చాలా ఇష్టం. ఎందుకంటే చాలా క్లియర్, క్రిస్ప్ అండ్ విజిబుల్ గా ఉంటది అంతా. అలానే AWS లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్ని సర్వీసెస్ కూడా మీకు, సపోజ్ మీరు ఒక డేటాబేస్ సర్వీస్ తీసుకున్నారు, లేదంటే సపోజ్ మీరు ఒక వర్చువల్ మెషిన్ తీసుకున్నారు, లేదంటే మీరు సపోజ్ ఒక EMR క్లస్టర్ అంటే ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్, ఒక పెద్ద డేటా స్టోర్ చేయాలంటే 1 TB 2 TB 100 TB 100 millions ఆఫ్ డేటా ఒకవేళ మీరు స్టోర్ చేసుకోవాలంటే EMR ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్ అనే ఒక క్లస్టర్ ఇస్తుందండి AWS. సో ఇక్కడే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే అజ్యూర్ కి డిఫరెన్స్, అలానే AWS కి డిఫరెన్స్ ఈ ఒక్క ఎగ్జాంపుల్ తో చెప్తాను. సో ఎందుకంటే నేను రెండింటి మీద వర్క్ చేశాను, EMR AWS మీద కూడా వర్క్ చేశాను. అలానే అజ్యూర్ లో HD ఇన్సైట్ క్లస్టర్ అని ఉంటుంది. ఇది కూడా మిలియన్స్ ఆఫ్ డేటా. అంటే మీరు వాల్మార్ట్ లో చూసుకున్నట్లయితే రోజుకి మిలియన్స్ పీపుల్ వచ్చి www.walmart.com కొట్టేసి ఏదైనా షాపింగ్ చేస్తారు. సో ఆ లోడ్ ఎలా తట్టుకుంటుంది, ఆ డేటా అంతా ఎలా సేవ్ అవుతుంది అనేది ఈ చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను, మీరు చూడండి ఒకసారి. సో ఏంటంటే EMR లో మీరు చూసుకున్నట్లయితే చాలా రోబస్ట్, చాలా సొఫిస్టికేటెడ్, చాలా మెచ్యూర్డ్ అండి EMR. ఎందుకంటే మీరు ఒక EMR క్లస్టర్ ఒకవేళ క్రియేట్ చేసుకున్నట్లయితే దాని బ్యాక్ ఎండ్ ఏవైతే సిస్టమ్స్ క్రియేట్ అవుతాయి కదా, కొన్ని మనం ఒక ఈజీ టర్మ్స్ లో చెప్పాలంటే కొన్ని VMs క్రియేట్ అవుతాయి, లైక్ ల్యాప్టాప్స్ క్రియేట్ అవుతాయి బ్యాక్ ఎండ్. ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా ఏమవుతాయంటే మనం ఈ ల్యాప్టాప్స్ లో ఏదైనా చేయొచ్చు అనమాట. మనం ఆ ల్యాప్టాప్ లో లాగిన్ అయిపోవచ్చు, ల్యాప్టాప్ లో ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అలానే మీరు అజ్యూర్ లో చూసుకున్నట్లయితే అజ్యూర్ వచ్చేసి ఇప్పుడు బూమింగ్ అవుతుంది. ఇప్పుడు అజ్యూర్ కి ఒక ఫుట్ ప్రింట్ వస్తుంది. అలానే మీరు చూసుకున్నట్లయితే HD ఇన్సైట్ ఏదైతే క్లస్టర్ చెప్పానో నేను, అజ్యూర్ లో ఏమవుతుందంటే మీరు చూసుకున్నట్లయితే ఒక HD ఇన్సైట్ క్లస్టర్ క్రియేట్ చేస్తే మనం లాగిన్ అవ్వలేమండి. ఆ VMs లో, ఆ ల్యాప్టాప్స్ లో లాగిన్ అవ్వలేము. ఆ ల్యాప్టాప్స్ లో మన సాఫ్ట్వేర్స్ కానీ ఏం డిప్లాయ్ చేయలేం.
ఒకళ్ళు చేయాలన్నా చాలా కష్టం, ఏది అంటే అంతా కూడా అజ్యూరే చూసుకుంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మా రిక్వైర్మెంట్ బట్టి మేము AWSకి వెళ్ళిపోతాం. ఎందుకంటే AWSలో మేనేజ్ సర్వీస్ అయినా సరే చాలా బాగుంది. అంటే వాళ్ళ రెస్పాన్స్ కానీ, వాళ్ళ హెల్ప్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, మీరు ఏంటి గూగుల్లో చూసినా కూడా చాలా ఈజీగా మీకు రిసోర్సెస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, ఈ చిన్న ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. బట్ ఎట్ ది ఎండ్ మీరు చూసుకున్నట్లయితే AWS ఇస్ మార్కెట్ లీడర్, Azure ఇస్ బూమింగ్ లీడర్. ఒకవేళ ఇంకో అడ్వాంటేజ్, రైట్, ఇంకో అడ్వాంటేజ్ AWSకి అయితే చాలా మాట్లాడాం కదా, ఇప్పుడు కొంచెం Azure గురించి మాట్లాడదాం. సో Azureలో ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు UI కొంచెం డల్. ఓకేనా, AWS కంటే UI డల్. కానీ దీంట్లో బెటర్ థింగ్ ఏంటంటే $200 క్రెడిట్ ఫ్రీ వస్తుందండి మీకు. ఆల్మోస్ట్ లైక్ 200 × 80 చేసుకుంటే మీకు ఎంతైతే అమౌంట్ INR ఇండియన్ రూపీస్లో వస్తుందో, మీరు ఒక స్టూడెంట్ అయితే ఇంకో $100 అంటే $200 + $100 ఫ్రీ క్రెడిట్స్ ఇస్తారండి బేసిక్గా. సో Azureలో వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ నాకు ఇది నచ్చింది. అలానే Azureలో ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఈ UI మీరు చూసుకున్నట్లయితే ఒకవేళ మనం రీజన్స్ అంటే ఒక AWSలో ఆల్ ఓవర్ వరల్డ్లో AWS సర్వర్స్ ఉన్నాయండి. అవునా, నేను GCP కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే GCPలో నేను ఎప్పుడు వర్క్ చేయలేదు, అలాగనే నాకు ఏ ప్రాజెక్ట్ కూడా రాలేదు. సో బేసిక్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది ఈ రియల్ టైం నేను ఏదైతే వర్క్ చేశాను దాని మీద చెప్తున్నాను మీకు. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ AWSలో ఇంకో బెటర్ థింగ్ ఏంటంటే ఆల్ ఓవర్ వరల్డ్లో రీజన్స్ ఉన్నాయి. అంటే అమెరికాలో సర్వర్స్ ఉన్నాయి AWSకి, అలానే మన ఇండియాలో ఉన్నాయి, అలానే సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి, రైట్, అలానే ఫ్రాంక్ఫర్ట్, అన్ని దేశాల్లో ఉన్నాయి కదా, హాంకాంగ్, జర్మనీ, రైట్, సింగపూర్, ఇలా అన్ని దేశాల్లో AWSకి సర్వర్స్ ఉన్నాయి. అలానే Azureకి కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏమైపోతుందంటే Azureకి మీరు ఒకటి ఏదైనా క్రియేట్ చేశారనుకోండి, అది రీజన్ వైజ్ సెలెక్ట్ చేయలేము అనమాట. ఇప్పుడు AWSలోకి వెళ్తే డ్రాప్ డౌన్, అక్కడ పైన రైట్ సైడ్లో టాప్ కార్నర్ డ్రాప్ డౌన్ ఉంటుంది. అక్కడ మీరు ఏదైనా రీజన్ సెలెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఈ రీజన్లో ఈ సర్వర్స్ రన్ అవుతున్నాయి. అలానే Azureలో అలా ఉండదు. మీకు చూస్తే అంతా కూడా అన్ని రీజన్ సర్వర్స్ కూడా ఒకే దగ్గర స్టాక్ లాగా కనిపిస్తుంది. సో ఏంటంటే ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అంత ఈజీ నావిగేట్ చేయలేరు అనమాట. ఇప్పుడు నేనైనా Azure ఓపెన్ చేస్తే portal.azure.comలో అంత ఈజీగా నావిగేట్ చేయలేను, కొంచెం నాకు డల్ అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ అనేవాళ్ళు అన్ని సర్వీసెస్ యూస్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే వాల్మార్ట్లో ప్రైమరీ Azure అండి, రైట్, GCP కూడా రన్ చేస్తున్నారు. బట్ నేనైతే GCP మీద వర్క్ చేయలేదు, Azure మీద వర్క్ చేశాను. కాబట్టి నేను మీకు Azure పాయింట్ ఆఫ్ వ్యూ ప్లస్ ఇన్ఫోసిస్, వెరజాన్లో నేను AWS మీద వర్క్ చేశాను కాబట్టి ఈ రెండు కూడా నేను చెప్తున్నాను. అలానే ఇంకో విషయం ఏంటంటే ప్రవీణ్, నువ్వు AWS మీద ఇన్ఫోసిస్లో, వెరజాన్లో వర్క్ చేసావు, బట్ Azureలో ఎలా వచ్చింది ప్రాజెక్ట్? సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఎవరైతే మారాలనుకుంటున్నారో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఇది ఏ క్లౌడ్ మీద వర్క్ చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ మీ స్కిల్స్ అనేవి మ్యాటర్ అవుతాయి. సో బేసిక్గా AWS ఒకటి Azure మీద చేయొచ్చు, Azure ఒకటి GCP మీద చేయొచ్చు, ఆర్ మల్టీ క్లౌడ్ కూడా రొటేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈరోజు మెయిన్ పాయింట్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ బట్ నేను ఏం చెప్తున్నానంటే ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఫస్ట్ AWS సెలెక్ట్ చేయండి. AWS సెలెక్ట్ చేసి దాంట్లో కొన్ని సర్వీసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. S3 బకెట్స్, లోడ్ బ్యాలెన్సర్స్, రౌట్ 53, వర్చువల్ మషీన్స్, అదే EC2 ఇన్స్టెన్స్, VPCs, సబ్నెట్స్, రౌట్ టేబుల్స్, ఎలా రౌటింగ్ అవుతుంది, ఎలా నెట్వర్కింగ్ అవుతుంది. ఆ తర్వాత డేటాబేస్ మీదకి వెళ్ళండి. ఓకేనా, డైరెక్ట్గా మీరు డేటాబేస్ మీద జంప్ అయిపోతే అంత ఐడియా రాదు. ఇలాగ చిన్న చిన్న సర్వీసెస్ తీసుకొని మీరు డేటాబేస్ మీదకి వెళ్తే యూ విల్ బి వెరీ గుడ్ AWS ఇంజనీర్. ఆ తర్వాత స్లోలీ మీరు సర్వర్లెస్ లాంబ్డా ఫంక్షన్స్ కానీ, ఓకేనా, ఆటోమేషన్స్ కానీ, నోటిఫికేషన్ SNS, SQS, ఇలాగా సింపుల్ క్యూస్ కానీ, ఓకేనా, ఆ తర్వాత పెద్ద సర్వీసెస్ లైక్ EMR, డేటా స్టోర్ చేసే సర్వీసెస్, ఇలాంటివి స్టెప్ బై స్టెప్ తీసుకోవాలండి. ఓకేనా, అలానే Azureకి వస్తే మీరు సేమ్ నేను అదే చెప్తా. ఫ్రెషర్స్ అయితే Azure ఒకవేళ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఇలాగే లైక్ వర్చువల్ నెట్వర్క్స్, సబ్నెట్స్, వర్చువల్ హబ్స్, ఓకేనా, అలానే మీకు నిక్ కార్డ్స్, అలానే మీకు వర్చువల్ మషిన్స్, స్కేలింగ్ సెట్స్, లోడ్ బ్యాలెన్సర్స్, అలానే మీకు డేటాబేస్లోకి వెళ్ళిపోతే ఏదైనా MySQL డేటాబేస్, అలానే పెద్ద సర్వీసెస్లోకి వెళ్ళాలి అంటే మీకు ఏది Azure HD ఇన్సైట్ క్లస్టర్స్. అలానే మీరు Azure DevOps నేర్చుకోవాలంటే Azure DevOps కూడా ఉన్నది, కానీ కొంచెం మీకు అమౌంట్ అవుద్ది. బట్ స్టార్టింగ్ అయితే దీని నుంచి స్టార్ట్ చేయండి. అలానే AWS DevOps కూడా ఉంది, మీరు మీ ఇంట్రెస్ట్ బట్టి చూసుకోవచ్చు. ఓకేనా, సో ఎట్ ది ఎండ్ రెండు క్లౌడ్స్ ప్రామినెంటే. బట్ ఎందుకంటే ఒక వాల్మార్ట్ లాంటి కస్టమర్ ఎప్పుడైతే అన్ని ఇలా మల్టీ క్లౌడ్ యూస్ చేస్తున్నారో ఆబ్వియస్లీ అందరూ జియో మల్టీ క్లౌడ్, ఓకేనా, మళ్ళీ మీకు చాలా కంపెనీస్ కూడా మల్టీ క్లౌడే ఉన్నాయి. ఓకేనా, సో పేరు ఎందుకులేండి, అన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ ఆల్ మల్టీ క్లౌడ్ యూస్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ అలాగే రిక్వైర్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను సపోజ్ ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి
వాడికి ఆల్రెడీ AWS ఉంది, బట్ నేను వెళ్ళి అంటాను నాకు అజ్యూర్లో కూడా నీ సర్వీసెస్ కావాలి అంటే వాడు ఆబ్వియస్గా ఏం చేస్తాడు, ఆ కంపెనీతో టైఅప్ చేసుకొని ఓకే నేను అజ్యూర్లో కూడా నీకు సర్వీసెస్ సపోర్ట్ చేస్తాను అనుకుని కొన్ని అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తాడు అజ్యూర్లో, ఆ ఎండ్ పాయింట్స్ ఇచ్చేస్తాడు ఆ యూజర్కి, అంతేనా? సో ఏంటంటే జనాలు పెరిగే కొద్ది రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి, జనాలు పెరిగే కొద్ది మన డిమాండ్స్ పెరుగుతున్నాయి, జనాలు పెరిగే కొద్ది మన ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా పెరుగుతుంది. సో డెవిన్ లేడు, కెవిన్ లేడు, ఏ దెయ్యం వచ్చినా కూడా SRE DevOps ఇంజనీర్స్ రోల్స్ అలానే ఉంటాయి. బట్ ఏంటంటే ఒక 100 రోల్స్ ఒక కంపెనీ ఓపెన్ చేస్తే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మేబీ ఒక 80-70 రోల్స్ వరకు ఓపెన్ చేస్తుంది అంతే. సో ఏం వరీ కాకండి, అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నా. సో దిస్ ఇస్ సింగం సైనింగ్ ఆఫ్ అండి.